మత్తయి సువార్త 16 అధ్యాయము 21 వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమయ్యున్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడున్న సందర్భము మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నానండి, కానీ క్లుప్తంగా చెప్తాను. ఇప్పటి వరకు దేవుడు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, నా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు, బీ క్వయట్, డోంట్ లెట్ ఎనీబడి టెల్, డోంట్ లెట్ ఎనీబడి నో అని చెప్పాడు. దాని తర్వాత కొన్ని రోజులు లేకపోతే ఎన్ని రోజులైందో నాకైతే తెలియదు, కానీ అక్కడ కొంతకాలము తర్వాత ఉందా, ఏమనుంది అక్కడ, అప్పటి నుండి తాను యెరూషలేము, అంటే అప్పటి నుండి ఎప్పుడైతే బీ క్వయట్ అని శిష్యులతోటి చెప్పాడో, ఎప్పుడైతే శిష్యులు నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పారో, దాని తర్వాత నుండి అప్పటి నుండి ఆయన చెప్తూ వచ్చాడంట, మీరు కోరేదేంటి, మహిమ, కిరీటము, గొప్పతనము, పేరు, ప్రఖ్యాత, అది అన్నీ పక్కన పెట్టండి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే, అప్పటి నుండి స్టార్ట్ చేస్తాడంట, నేను ఇట్లా సఫర్ అవ్వబోతున్నాను, నేను ఇట్లా శ్రమ పడబోతున్నాను, నన్ను ఇట్లా హింసిస్తారు, నా పైన ఉమ్ము వేస్తారు, నన్ను దూషిస్తారు, నన్ను కొడతారు, నన్ను ఎంతగానో హేళన చేస్తారు అని అంటే, ఈ సఫరింగ్ గురించి చూసినట్లయితే సఫరింగ్ ఇస్ బికమ్ అ లాస్ట్ మినిస్ట్రీ కదండి. ఈ నేటి తరంలో అసలు సఫరింగ్ అనేది వద్దు అంటారు, శ్రమ అనేది మాకు వద్దండి, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెన వస్తుంది, స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది, మాకు ఇన్ని లక్షల డబ్బులు వస్తాయి అంటే అది చెప్పండి, మేము బాగా చప్పట్లు కొట్టి దేవునిలో ఆనందిస్తామని అంటాం. కానీ యేసు ప్రభు సఫరింగ్ గురించి స్టార్ట్ చేశాడండి. ఈరోజు గొప్ప వాళ్ళందరూ గొప్పలు ఈజీగా అయిపోయారు కదా. సఫరింగ్ ఒక పోరాటం, ఒక శ్రమ, ఒకటి కాదు ఎన్నో శ్రమలు. ఆ శ్రమల గుండా వెళ్ళారు కాబట్టి ఆ గొప్పతనం వచ్చింది. ఆ శ్రమల గుండా వెళ్ళారు కాబట్టే దేవుడు ఆ స్థానంలో నిలబెట్టాడు, అవునా కాదా? సులభంగా రాదు, ఏది కూడా సులభంగా రాదు. అటువంటిది ఈ సఫరింగ్ వచ్చేటప్పటికి మనం అనుకుంటూ ఉంటాము, నేను ఇంత గొప్పవాడిని అవటానికి కారణం ఆ శ్రమనే. ఎంతమంది చెప్తారు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, నన్ను దేవుడు ఘనపరిచాడు, నన్ను దేవుడు హెచ్చించాడు, నన్ను దేవుడు ఎంతగానో సిద్ధపరిచాడు. ఐ కెన్ టెల్ యూ, suffering will lead you to greatness. Hallelujah. Without suffering there is no greatness. Everybody wants to take a shortcut to greatness, but there is no shortcut to greatness. Before testing, God cannot do anything with your life. నమ్ముతున్నారండి? శ్రమ గుండా వెళ్ళిందే కిరీటము లేదు. ఈరోజు దేవుడే హెచ్చిస్తాడండి, కానీ మొదటగా శ్రమ అనే కొలిమిలో మనల్ని పరిశీలించి నువ్వు సరిగ్గుంటావా అనే అది చూసి దాని తర్వాత అప్పుడు మనల్ని ముందుకు వెళ్ళనిస్తాడని. ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, ఐ నీడ్ ద ప్రాఫెసీ, ద చర్చ్ ఇస్ టీచింగ్ కదా, యూ నీడ్ టు హ్యావ్ ప్రాఫెసీ, యూ నీడ్ టు హ్యావ్ గిఫ్ట్స్ ఆఫ్ టంగ్స్, యూ నీడ్ టు హ్యావ్ ఆల్ ద అదర్ గిఫ్ట్స్. కృపావరంలో తప్పు కాదు, ఉండాలి. కానీ నిజంగా ఏ సంఘము అంటే మనది గొప్ప అని చెప్పట్లేదు, నిజంగా చాలా తక్కువ అరుదైన సంఘాలు మాత్రమే శ్రమ గురించి బోధిస్తున్నాయండి. శ్రమ పడాలి, శ్రమలో ఉండాలి, శ్రమ గుండా వెళ్ళాలి. నేను దాచబడినప్పటికీ నాకు పర్వాలేదు, నేను అనగదొరక్కబడినప్పటికీ పర్వాలేదు, శ్రమ వద్దు అని చెప్పకండి, నాకు బాధ వద్దు అని చెప్పకండి. నన్ను అనగదొరుకుతున్నారా, పర్వాలేదయ్యా, నువ్వు చూసుకో. నన్ను దూర పెడుతున్నారయ్యా, పర్వాలేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, పర్వాలేదు. ఐ హ్యావ్ దిస్ ప్యాషన్ ఫర్ యూ, ఐ హ్యావ్ దిస్ బర్నింగ్ డిజైర్ ఫర్ యూ. ఈ మంట నాలో ఉందయ్యా, ఈ మంట నాలో ఉంది, కానీ నాకు ఎలాగా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదంటే దేవుని సన్నిధిలో మూలుగుతూ ఉండండి, దేవుని సన్నిధిలో మొర పెడుతూ ఉండండి, దేవుడే మార్గాలు తెరుస్తాడండి. ఆమెన్. తగిన సమయంలో జరిగిస్తాడు. ఆ శ్రమ కొలింలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మౌనంగా ఉన్నాడండి దేవుడు, పట్టించుకోవట్లేదండి దేవుడు, ఇంకెంతకాలం మూలగాలి, ఇంకెంతకాలం ఏడవాలి, ఇంకెంతకాలం. ఐమ్ టెలింగ్ యూ, పేతురు గ్రంథంలో ఉన్నప్పుడు ఈ అల్పకాల శ్రమ అయిన తర్వాత దేవుడు అంట గొప్ప మహిమల, గొప్ప ఆశీర్వాదం అంట. నేను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు ఇంతగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే మేము అనుభవించిన శ్రమ చాలా తక్కువదని చెప్తాను ధైర్యంగా. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటారు, ఇంత శ్రమ, ఇంత బాధ, ఇంత వేదన అని అనుకుంటున్నారు, కానీ దేవుడు అనుగ్రహించే మహిమ ముందు ఎన్న తగినది కాదు. దేవుడు అనుగ్రహించే మహిమ ముందు ఈరోజు దేవుని సన్నిధిలో
మరలా జ్ఞాపకం చేస్తున్నానండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ గిఫ్ట్స్ ఆర్ ప్రాఫెసీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆల్ ద స్కిల్ఫుల్గా టాకింగ్ నేర్చుకోవాలి, అందరి ముందు అభిషేకించబడ్డానని నిరూపించుకోవాలి, నాకు ఈ వాక్యం వచ్చి ఈ వాగ్దాటు ఉంది. నో 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 నో. డూ యూ హ్యావ్ సఫరింగ్? డూ యూ హ్యావ్ సఫరింగ్? ఇఫ్ యూ హ్యావ్ సఫరింగ్, ఐ థింక్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ ఇవన్నీ వస్తాయి. ప్రవచనాలు వస్తాయి, అగ్ని నాలుకలు వస్తాయి, భాషల వరము వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ మొదటిగా దేవుడు శ్రమలు అనే కొలిమిలో వేస్తాడు. ఆ ఫైర్ టెస్టింగ్ అయిన తర్వాత అప్పుడు బయటికి తీస్తాడంట. అప్పుడు మెరుస్తుందంట. ఆ మెరుపు అప్పుడు అందరికి ఆశ్చర్యం కలుగుతుందంట. ఆ కొలిమిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరండి. ఆ కొలిమిలో ఉన్నప్పుడు ఎవ్వరు చూడరు. నేను చెప్తున్నాను కదా, ఆ శ్రమలో ఆ కొలిమిలో ఉన్నప్పుడు అసలు ఎవ్వరు ఇంకెంతేమో వీళ్ళు ఇంతేమో ఇంకెంతే వీళ్ళు ఇట్లే శ్రమ, బయటకేమో ఆదరించడానికి హ్యాపీగా ఉంటారు, ఇంక లోపడేమో సంతోషిస్తూ ఉంటారు అనమాట. ఏంటి ఆ సంతోషం? ఇంతే, వీళ్ళు ఇంకా ఈ స్థితి నుండి బయటికి రారు అలాగనే అన్నారు. అయిందా? ఆ ఉమ్మనీరు పగిలిందా? మేము అన్నాము కదా, మేము చెప్పాము కదా, నువ్వు వినలేదు కదా మాట, ఇదిగో శాపము అని చెప్పారు. తెలుసా? దేవుని శాపము నువ్వు అనుభవిస్తున్నావు, దేవుని శాపము నీ భార్యని నువ్వు చంపడానికి నువ్వు తీసుకొచ్చావని అన్ని మాటలు అన్నారు. అట్లాంటిది ఈరోజు నువ్వు ఎలాగ చేసావో చెప్పవా అని అడుగుతున్నారండి. హల్లెలూయా. ఆ కొలిమిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఎవరైనా చూస్తున్నారా, లెక్కిస్తున్నారా? నో నో నో. ఆఫ్టర్ దాట్ బంగారము కొలిమిలో వేయబడిన తర్వాత దాని విలువ అప్పుడు బయటికి వస్తుందండి. దాని విలువ, దాని మెరుపు, దానిలో ఉన్న గొప్పతనము, దానికి ప్రైజ్, ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్ ఇట్ ఈస్ పుట్ ఇన్ ద ఫైర్. అదే రీతిగా ఈరోజు మన జీవితంలో కూడా శ్రమ నేర్పిద్దాము, మన బిడ్డలకి శ్రమ నేర్పిద్దాము. ఎలాగ గొప్పగా అయ్యాము అని అంటే అదేదో అలాగ గొప్ప అని కాదు. నా బిడ్డలు శ్రమ పడద్దు అని చెప్పడం కాదు. నా బిడ్డలు అమ్మో కష్టపడద్దు, వారు ఒక్క పని చేయకూడదు అని చాలా మంది ఉంటూ ఉంటారండి. తల్లిదండ్రులకి పిచ్చి ప్రేమ. నేను అంటాను, నిజంగా పిచ్చి ప్రేమ ఉంటే శ్రమ ఎలా పడాలో నేర్పించండి. ఎందుకంటే ఒకవేళ మనము చచ్చినా వాళ్ళు స్వతహాగా బ్రతకాలంటే, వాళ్ళు ఈ లోకంలో బ్రతకాలంటే శ్రమ పడితేనే వారు బ్రతకగలుగుతారు. అవునా కాదా? ఈరోజు శ్రమ పట్టడం నేర్పించట్లేదు, ఆలయంలో నేర్పించట్లేదు, అటు కుటుంబాల్లో నేర్పించట్లేదు. సడన్గా ఇంటికి బయటికి రాగానే అనిపిస్తుంది, అయ్యో ఇదేంటి ఇలా ఉంది, అయ్యో మెట్టిని ఇలాంటి ఇలాగుంటుందా, అయ్యో అత్త మామ బాధ పెడుతున్నారు. టీచ్ దెమ్, ప్రిపేర్ దెమ్. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. వస్తాయి శ్రమలు, వస్తాయి చిన్నచూపు మాటలు వస్తాయి, ఏదో ఒక రీతిగా గాయపరుస్తుంటారు, తక్కువ మాటలు అంటూ ఉంటారు. బట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యు ఆర్ రైట్ విత్ గాడ్. యథార్థంగా దేవుని ఎదుట ఉన్నట్లయితే దేవుడే మనల్ని హెచ్చిస్తాడండి. దేవుడే తన కార్యాన్ని జరిగిస్తాడు. ఐఎమ్ టెలింగ్ యూ టీచ్ యువర్ సెల్ఫ్ టు సఫర్, యూ టీచ్ అదర్స్ టు సఫర్. అంటే యువర్ ఫ్యామిలీ. డోంట్ సే ఎవ్రీథింగ్ కమ్స్ ఈజీ. ఇఫ్ ఐ సే చూడండి అన్నీ వచ్చేస్తాయి అంటే మీరు అందరూ చప్పట్లు కొడతారు. దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అంటే యూ ఆల్ వుడ్ బి వెరీ జాయ్ఫుల్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ హ్యావ్ టు సఫర్ ఫర్ గ్రేట్నెస్ టు కమ్ అవుట్ ఆఫ్ యూ. ఆమెన్. దేవుని గొప్పతనము మీలో నుండి బయటికి రావాలని అంటే దేవుడు మిమ్మల్ని శ్రమ గుండా నడిపిస్తాడు, పరీక్షిస్తాడు. కొన్నిసార్లు గ్రూప్ నుండి నెట్టివేయబడతాము. నువ్వు మాలాగా లేవులే అని గ్రూప్ నుండి లేకపోతే కుటుంబం నుండి పారద్రోలుతారండి. నువ్వు వింతగా ఉన్నావు, వింతగా నీ గురించి మీ గురించి అన్నారా అండి? నా గురించి అన్నారు. నేను వింతగా ఉన్నాను, వ్యత్యాసంగా ఉన్నాను అంటే నాకు చిన్నప్పుడు చాలా బాధ అయింది. ఏంటి వింతగా ఉన్నాను, వ్యత్యాసంగా ఉన్నాను? నాకేమో సూటిగా ఉండటము అలవాటు. నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు, అంతే. కానీ మా ఇంటోళ్ళు లేకపోతే వారు మా చుట్టుపక్కల బంధువులందరూ నచ్చినప్పటికీ నచ్చలేదంటారు, నచ్చినప్పటికీ బాగుంది అని అంటారు. నాకు అర్థమయ్యేది కాదు. నేను ఉన్నట్టుగా చెప్తే ఇది తేడా ఉందేంటి, వ్యత్యాసం ఉందేంటి అని అన్నప్పుడు నేను చాలా నొచ్చుకున్నాను. చిన్నప్పుడు బాధ ఉండేది, భయం ఉండేది, వేదన ఉండేది. అయ్యో నేనేంటి బ్లాక్ షీప్ ఆ ఫ్యామిలీలో? బ్లాక్ షీప్ అంటే తెలుసు కదండి, అన్ని తెల్ల గొర్రెలు ఉంటాయి అంట, కానీ బ్లాక్ షీప్ ఒక్కటే కనపడుతుంది అంట. ఆ రీతిగా అనుకునేదాన్ని, నేనేంటి తేడాగా ఉన్నానేంటి, వీళ్ళందరూ ఒకేలాగా ఉంటే నేను తేడాగా ఉన్నానేంటి. నేను గొప్పతనాన్ని చెప్పట్లేదండి, నిజంగా ఆలోచిస్తే దేవుడు కొన్నిసార్లు మన ఆశను బట్టి, ఆసక్తిని బట్టి, ఆయన ఎందున్న భయభక్తులు బట్టి దేవుడు హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఒకలాంటి రోషం ఉండేది. దేవుడు నన్ను ఎంతో ప్రేమించే హృదయం ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, ఎప్పుడో నుండి ప్రేమించే హృదయం, స్తుతించే హృదయం, ఆయనని ఎంతగా సేవించాలని ఆశ ఉండేది.
స్తుతించాలని ఆశ, కీర్తించాలని ఆశ. ఆయనకి ఎప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అలవాటుగా చెప్పేదాన్ని. చిన్న వస్తువు వచ్చిన దాని గురించి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ అని చెప్పేదాన్ని. అట్లా అనుకునేదాన్ని. ఏంటి అయితే మీరు వ్యత్యాసం ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా గాడ్ చూజెస్ వాట్. అందుకనే త్రోసివేయబడిన రాయి మూలకు తలరాయి. The stone which the builders rejected became the cornerstone. Amen. ఈరోజు పీపుల్ ఆర్ రిజెక్టింగ్ యూ. మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారా? మీరు గట్టిగా స్తుతించినప్పుడు ఏంటి ఈయన వ్యత్యాసంగా ఉన్నాడు, ఏంటి ఈమె తేడా ఉంది, ఏంటి అమ్మో వీళ్ళ పక్కన కూర్చోద్దులే, వీళ్ళు గట్టిగా అరుచుకుంటూ స్తుతిస్తారు, వీళ్ళు గంతులేస్తూ స్తుతిస్తారు, వీళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతిస్తారు. అమ్మో వీళ్ళు తేడాగా ఉన్నారు, నేను పక్కన డీసెంట్ కూర్చున్న వాళ్ళతో కూర్చుంటానులే. బీ జాయ్ఫుల్ బికాస్ గాడ్ హ్యాస్ చోజన్ యూ. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుని అట్లా స్వేచ్ఛగా ఆరాధించే వారి కోసం, యథార్థంగా ఆరాధించే వారి కోసం ఎదురు చూస్తున్నాడండి దేవుడు. యూర్ అవుట్ ఆఫ్ ద బాక్స్, యూర్ డిఫరెంట్ అనే మాటలు మీకు వినబడుతున్నట్లయితే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మీ యందు ఆయన లక్ష్యం పెడుతున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గుర్తిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోండి. యూ మైట్ బి లోన్లీ, యూ మైట్ బి ఫీలింగ్ హర్ట్. నిజంగా ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మీరు వ్యత్యాసంగా ఉన్నారు కదా. వ్యత్యాసంగా ఉన్న ప్రతి ఒక్కరు లోన్లీగా ఉంటారు. ఎవ్రీ లీడర్ ఇస్ లోన్లీ. ఎందుకు లోన్లీ అంటే లీడర్ కాబట్టి. ఆయనతో పాటు అందరూ ఉండరు. ఎందుకంటే ఆయన మైండ్ అందరికి ఉండదు, ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచించే విధానము, ఆయన చేసే క్రియలు అందరికి ఉండదు. కాబట్టి ఎప్పుడు చూసినా లీడర్ లోన్లీగా ఉంటాడు. ఎందుకంటే లీడర్ అనుకుంటాడు, ఈ మామూలుగా ఆలోచించే వారితోటి సమయము వేస్ట్ చేసుకోవడం కంటే నేను ఒంటరిగా ఉండి ఇంకెట్లా కల్టివేట్ చేస్తా, ఇంకెట్లా ఎన్లార్జ్ చేస్తామనే ఆలోచనతోటే ఉంటారు. If you have leader qualities, not everybody will like you. If you have something great in you, not everybody will accept you. If you have something that nobody has, everybody will say you are different. నీలో ఏదో తప్పు ఉంది, నువ్వు ఏదో తేడా ఉన్నావు, నువ్వు వ్యత్యాసం ఉన్నావు, నువ్వు మా గ్రూప్కి చెందిన వాడివి కాదు అని చెప్తారు. అయినప్పటికీ ఆనందించుడి, దేవుడు మిమ్మల్ని గుర్తిస్తున్నాడని ఆనందించుడి. ఇఫ్ యు ఆర్ లోన్లీ, సే హల్లెలూయా. ఈరోజు మీరు తిరస్కరించబడ్డారా, రిజెక్ట్ చేయబడ్డారా, నువ్వు మాలో ఉండకూడదని చెప్పారా? బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మీ పక్కనున్న వారికి చెప్పండి, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఈ పెయిన్ తర్వాత, ఈ బాధ తర్వాత, ఈ లోన్లీనెస్ తర్వాత దేవుడు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తున్నాడు. ఆఫ్టర్ దిస్ సఫరింగ్ దేవుడు అంటాడంట, యా ఇదిగో నీ డిప్లొమా. ఏంటది? డిప్లొమా. ఇదిగో నీకు డిగ్రీ వచ్చింది నా చేతిలో వాడబట్టడానికి. ఆమెన్. ఇదిగో నా దగ్గర నుండి నీకు గ్రాంటెడ్, పర్మిషన్ ఇస్ గ్రాంటెడ్ ఫర్ యూ టు బి యూజ్డ్ బై మీ. స్టేజ్ ఎక్కడానికి ఇదిగో నీకు డిప్లొమా, ఇదిగో వాక్యం చెప్పడానికి నీకు డిప్లొమా, ఇదిగో పాటలు ఆరాధించడానికి డిప్లొమా, ఇదిగో నా కోసం పరిచర్య చేయడానికి డిప్లొమా. ఊరికే రాదు, ఊరికే ఇక్కడ నిలబడిన వారు ఊరికే వచ్చారు అనుకోకండి. వయసులో చిన్నవారే, కానీ దేవుడు చాలా పెద్ద పెద్ద అనుభవాలు ఇచ్చాడు. దేవుడు గొప్ప గొప్ప అనుభవాల నుండి నడిపించాడు. శ్రమల నుండి, లోయల నుండి, అపనిందల నుండి, నిందల నుండి, ఈ వేదన నుండి నడిపించాడు. కాబట్టే దేవుడు అంటాడు, యా దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది నీ సమయం. నువ్వు ఇవన్నీ పాస్ అయ్యావు కదా, ఇదిగో నేను నిన్ను హెచ్చిస్తాను, ఇదిగో ఇది నువ్వు కనపరచబడే. అప్పుడు అంటాడు దేవుడు ఏంటి తెలుసా? లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమెన్. If you want to rise and shine, first choose to be hidden. First hide. శ్రమ అనే కొలిమిలో దాచిపెట్టబడండి. దాని తర్వాత దేవుడు అంటాడు, రైజ్ అండ్ షైన్.